రే ఎవడరా నువ్వు? కారు గట్టిగా కారు ఆపావు. తాగి డ్రైవ్ చేస్తున్నావా? రే తప్ప తాగి డ్రైవ్ చేస్తుంది మీరు. మేము తప్ప తాగి డ్రైవ్ చేస్తాం, ఏమైనా చేసుకుంటాం, అది మా ఇష్టం. అడగడానికి నువ్వెవడు? ఏయ్ ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంటి? అమ్మాయి ఎక్కడ్రా? ఇక్కడ. సారీ బాస్, ఏదో ఆలోచిస్తూ సడన్ బ్రేక్ వేశాను. సారీ అంటే సరిపోతుందా? గుద్దుకుని కారు డ్యామేజ్ అయితే ఎవరు చేపిస్తారు? పక్కన అమ్మాయి ఉంటే హీరో అయిపోతారా? హలో, సారీ చెప్పాను కదా, ఏంటి ఓవర్ చేస్తున్నావు? పోలీసులకు ఫోన్ చేయమంటావా? రేయ్, పోలీసులకు ఫోన్ చేస్తే మనం ప్రాబ్లంలో పడతాం. వీడితో గొడవెందుకు? పదండ్రా వెళ్దాం. రండ్రా. ఎక్కడికి వెళ్ళావు? చేయి ఎత్తుతారా నా మీద? అంటే కొట్టేస్తారా? కొట్టడం కాదు, నిన్ను. నన్ను అసలు ఎలా మాయమయ్యావు? ఎలా వచ్చావు? నేనే మాయమైపోలేదు, తమరే వదిలి వెళ్ళిపోయారు. తిరిగొచ్చి అంతా వెతికాను, అక్కడ నువ్వు కనపడలేదు. ఆ వెధవలు నిన్ను ఎక్కడెత్తుకెళ్లారో అనే టెన్షన్తో చస్తూ వచ్చి వాళ్ళ కారుకి అడ్డు పెట్టాను. ఇప్పుడిక్కడికి ఎలా వచ్చావు నువ్వు? తమరు నా కోసం అరుస్తూ వెతుకుతూ ఉంటే చాటు నుండి చూస్తూ మీ తిక్క కుదిర్చాలని మీకు తెలియకుండా కారెక్కి దక్కున్నాను. తింగర్దానా, ఎక్కు, కారెక్కు. నేనెక్కను. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఈసారి నిజంగానే వదిలేసి వెళ్ళిపోతాను. వెళ్ళిపోండి. నేనేమైనా వెనక్కి రమ్మన్నానా? చూడు, నా దగ్గర వేషాలొద్దు, మర్యాదగా ఎక్కు, వెళ్దాం. అయితే సారీ చెప్పండి. సారీ నేనెందుకు చెప్పాలి? చెప్పాలి. ఒక్కసారి కాదు, 2 సార్లు సారీ చెప్పాలి. 2 సార్లు సారీ చెప్పాలా? అవును. నేనేదో చిరాకులో ఉండి కారు ఆపండి దిగేస్తాను అంటే నన్ను దింపేసి మీ పాటికి మీరు వెళ్ళిపోయారు కదా, దానికొక సారీ చెప్పాలి. ఇప్పుడు నా మీద చేయెత్తారు కదా, దీనికి ఇంకొక సారీ చెప్పాలి. నేను సారీ చెప్పను. నువ్వెక్కితే ఎక్కు, లేకపోతే లేదు. సరే, చెప్పొద్దు. మీరు సారీ చెప్పే వరకు నేను కారెక్కను. మీరు ఎంతసేపు ఉంటారో ఉండండి. ఈ రాక్షసి పట్టిన పట్టు వదలదు. ఇక్కడ వెయిట్ చేసి టైం వేస్ట్ చేయడం కన్నా సారీ చెప్పేస్తే వెళ్ళిపోవచ్చు. సరే, సారీ. రోడ్డుకి చెప్తున్నారా? రోడ్డుకి చెప్పడం ఏంటి? నీకే చెప్పాను. నాకు చెప్పడం అంటే నన్ను చూసి చెప్పాలి, రోడ్డును చూసి కాదు. పళ్ళు తర్వాత కొరుక్కోవచ్చు, ముందు సారీ చెప్పండి. సారీ. సారీలో నిజాయితీ కనిపించట్లేదు. సారీ అండి. ఇది మరీ డ్రామా అయిపోయింది. సారీ. రెండో సారీ కూడా చెప్పండి. సారీ అండి, కారు ఎక్కండి. ఈసారికి క్షమించేస్తున్నా, పదండి. నా బతుకు, నాకు కూడా ఇలాంటి రోజు వస్తుంది అనుకోలేదు. ఒళ్ళంత తిమ్మిర్రంతే, అలాగా లైఫ్ లాంగ్ ఉండర్రంతే. మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమ
హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పటికే లేట్ అయిపోతుంది, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తారు? ఆ పని మానేయమని చెప్పాను కదా, మళ్ళీ ఆ పనికే వెళ్తానంటున్నారేంటండి? నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ ఆఫీస్ ఉంది అని. ఆల్రెడీ మా ఫ్రెండ్తో మాట్లాడేశాను. నేను కూడా నా నిర్ణయాన్ని చెప్పాను కదండి, నాకు ఇంట్రెస్ట్ లేదు అని. నాకు ఈ జాబ్ బాగానే ఉంది, కంఫర్ట్గా కూడా ఉంది. నేను ఇదే జాబ్ చేసుకుంటాను. నేను వెళ్తానండి. ఒక్క నిమిషం అండి. మీ క్వాలిఫికేషన్కి తగ్గ ఉద్యోగం చేయాలి. అప్పుడే మీ పేరెంట్స్ అంత కష్టపడి మిమ్మల్ని అన్ని చదువులు చదివించినందుకు అర్థం ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఈ జాబ్ మానేసి మీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ చేయండి అని. అప్పుడు మీ గురించి వాళ్ళకి తెలిసినా బాధపడరు. కొంతకాలం ఇదే జాబ్ చేస్తాను. పరిస్థితులు సర్దుమణిగాక వేరే జాబ్కి ట్రై చేస్తాను. అప్పటి వరకు నన్ను ఇలా వదిలేయండి. నేను ఉద్యోగం చేయమంటోంది పరిస్థితులు సద్దుమనగడానికేనండి. మీరిలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటే పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయి? ఎలా సద్దుమణుగుతాయి? ఆఖరికి చిన్న చిన్న వాటి కోసం ఇబ్బంది పడుతూ మీరంత కష్టమైన పనులు చేస్తున్నారని ఇంకా మా వదినకు తెలీదు. మిమ్మల్ని చూసి కూడా చూడలేదు, ఇంకా మీరు నాకు కనిపించలేదని అబద్ధం చెప్పి వదినని మభ్యపెడుతున్నానండి. ఎందుకంటే మిమ్మల్ని చూశానని చెప్తే మీ గురించి తెలిసిన నిజాన్ని మా వదినకు చెప్పాలి. మీరేమో మా వదినకి మీ గురించి ఏం చెప్పొద్దని చెప్పారు. ఇప్పుడు మీ మాటను కాదని మా వదినకు నిజం చెప్పాను అంటే అది తప్పవుతుంది కదండి. మా వదిన సంతోషం కోసం మీ గురించి నిజం చెప్దామనుకున్నా కూడా మీ గురించి తెలిస్తే మా వదిన హర్ట్ అవుతుంది. అందుకే మిమ్మల్ని వేరే జాబ్ చేయమంటున్నాను. మీరు ఒక పెద్ద పొజిషన్లో ఉంటే మా వదినకు గాని మీ పేరెంట్స్కి గాని మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా మంచిగా ఉన్నారు అని పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది కదండి. అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మీరు చెప్పేదంతా నాకు అర్థమవుతుంది, కానీ నా సిచ్యువేషన్ మీకు అర్థం కావట్లేదు. ఇంకా లేట్ అయితే ఈ జాబ్ కూడా పోతుంది. నేను వెళ్తానండి. పోతే ఇంకా మంచిదే కదండి.